అనంత సృష్టిని రచించిన బ్రహ్ముడు తన దివ్య గ్రంథాలను పూర్తిచేసి విశ్రాంతిలోకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఒక కల్పం ముగిసింది. సృష్టికర్త బ్రహ్ముడు 7 దివ్యరాత్రులు లోతైన నిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయములో బ్రహ్ముడు లోతైన నిద్రలో ఉండగా హరీంద్రవ అనే దానముడు నిశ్శబ్దంగా ప్రత్యక్షమయ్యాడు. అతడు పుణ్యమయమైన వేదాలను తీసుకొని ఎవరూ చూడకముందే సముద్రం వైపు పరిగెత్తాడు. ఎక్కడ ఉన్నా హరి వస్తాడు అనుకొని వాటిని 10,000 అడుగుల లోతైన సముద్రంలో దాచుకున్నాడు. ఆ దేవతలు ప్రత్యక్షమై బ్రహ్ముడు లోతైన నిద్రలోకి వెళ్లాడని తెలిసి దిగ్భ్రాంతి చెందారు. దేవతలందరూ ఆందోళనతో విష్ణుమూర్తి వైపు ప్రయాణం సాగించారు. భయపడకండి దేవతలారా, సమయమొచ్చింది. సృష్టి పునరుద్ధరింపబడుతుంది. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. మహర్షి పెద్ద చేపలు నన్ను తినేస్తున్నాయి. దయచేసి నన్ను నీతో తీసుకెళ్ళు. దయమయుడా, భయపడవద్దు. నేను నిన్ను కాపాడుతాను. నేను పెద్దగా పెరుగుతున్నాను. ఈ చిన్న పాత్రలో ఉండలేను. నన్ను నదిలో ఉంచు. ఈ నది నాకు సరిపోవట్లేదు. నన్ను సముద్రంలో ఉంచు. ఓ మహాజీవి, నీవెవరు? నీవు ఈ రూపంలో నా ముందుకు ఎందుకొచ్చావు? మానవా, 7 రోజుల్లో మహాప్రళయం సంభవించనుంది. నీవు ఒక పడవ నిర్మించు. ఆ సమయానికి నేను నీకు దారి చూపుతాను. ఓ ప్రభో, నీ ఆజ్ఞ ప్రకారం ఈ పడవను నిర్మిస్తాను. నా శక్తంతా అర్పిస్తాను. దేవుడా, ఈ జీవులు సైతం నీ చిత్త ప్రకారమే వస్తున్నాయి. నీ లీల నిజముగా అద్భుతం. सर्वरूपाय ओम सर्वनसा ओम त्र्यंबकं यजमहे सुगंधिं पुष्टिवर्धनम् ఇది సాధారణ వర్షం కాదు. ప్రకృతి మను, నా శృంగంపై ఈ పాముతో పడవను కట్టిపెట్టు. అప్పుడు నేను మీ అందరినీ సురక్షితంగా తీసుకెళ్తాను. నౌకను సురక్షితంగా హిమాలయాల్లో ఉంచి వేదాలను రక్షించేందుకు హరీంద్రవను వెతుకుతూ సముద్ర గర్భంలోకి
మను ఇక్కడి నుండే సృష్టి ఆరంభమవుతుంది. ధర్మం నిలిచే ప్రతి కాలంలో నేను రూపం దాలుస్తాను.